ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి మమ్మలను మా కుటుంబాలను ఇప్పటి వరకు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరము వినటానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. విత్తపడుచున్న వాక్యమును దుష్టుడు చేతుకొని పోకుండా మా అందరి హృదయములలో 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. ఇంకా రావాల్సి ఉన్న మీ పిల్లలను సకాలంలో ఈ ప్రాంగణానికి తోడుకునండి. వచ్చిన మీ పిల్లలందరినీ దయతో జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు దేవునికి ఎలాంటి వారు ఇష్టలు. దేవునికి ఎలాంటి వారు ఇష్టలు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. దేవుడు అనగా మనందరికీ తండ్రి, అంతేనా? దేవుడు అనగా మనందరికీ తండ్రి. ఎందుకంటే మనమందరము ఆయన పిల్లలం, అవునా? మనందరము ఆయన పిల్లలం, ఆయన మనకి తండ్రి. మరి ఆయన పిల్లలమైన మనం, తండ్రిగా ఉన్న ఆయన మరి మనందరిలో ఎవరిని ఇష్టపడతాడు ఆయన? ఏమండి? భూమి మీద కూడా తండ్రులు ఉన్నారు, ఏమండి? మరి భూమి మీద ఉన్న తండ్రులు ఎలాంటి పిల్లలను ఇష్టపడతారు? ఏమండి? చెప్పిన మాట వినకుండా విచ్చలవిడిగా తిరుగుతూ భయంకరమైన వ్యసనాలకు బానిసై ఎప్పుడో ఉదయం వెళ్ళిపోయి ఎప్పుడో అర్ధరాత్రిగా ఇంటికి వచ్చేవారిని ఎవరైనా ఇష్టపడతారండి? ఎవరు? ఏ తండ్రి ఇష్టపడ్డారు? చెప్పిన మాట వినేవారిని, చక్కగా చదువుకునేవారిని, చక్కగా తండ్రికి మంచి పేరు తీసుకొచ్చేవారిని భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇష్టపడతారు. అలాగే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు కూడా ఎలాంటి వారిని ఇష్టపడతాడో ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పెట్టారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. మూర్ఖ చిత్తులు అనే పదం ఉంది చూడండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటే ఎవరైతే మూర్ఖత్వంగా ప్రవర్తిస్తారో వాళ్ళంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు. మూర్ఖత్వంగా ప్రవర్తించే క్రైస్తవులు ఉన్నారా? ఉన్నారు, ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, మరాంటి వారిని దేవుడు ఇష్టపడతాడా అంటే ఇష్టపడడు అని క్రీస్తుకు పూర్వమే తెలియజేశాడు, ఏమండి? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు అంటే మూర్ఖత్వంగా మాట్లాడడం కానీ, మూర్ఖత్వంగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి ఎవరైతే చేస్తారో అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. మరి ఎవరిని ఇష్టపడతాడు? యథార్థముగా ప్రవర్తించు వారిని వారు దేవునికి ఇష్టలు. ఎవరైతే
యథార్థంగా ప్రవర్తిస్తారో అలాంటి వారు దేవునికి ఇష్టలు అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి యథార్థంగా ప్రవర్తించే క్రైస్తవులు ఉన్నారా? ఏమండి? యథార్థంగా జీవించే క్రైస్తవులు ఉన్నారా? ఏమండి? ఉన్నారు. ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు. ఎక్కువ శాతం యథార్థంగా ప్రవర్తింపని వారే ఉన్నారు తప్ప యథార్థంగా ప్రవర్తించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు పిల్లలు. కనుక ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో అలాంటి వారిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? ఈ మాటను బట్టి దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనం యథార్థంగా ప్రవర్తించాలి. ఏమండి? యథార్థంగా ఒకవేళ మనం ప్రవర్తించకపోతే దేవుడు ఎప్పటికీ మనల్ని ఇష్టపడ్డాడు. అందుకే క్రీస్తుకు పూర్వమే దేవుడు మోషే గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి పిల్లలు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. తీసారందరూ? ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడాలి. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. దేవుడైన యెహోవా యొద్ద మనం అందరం ఎలా ఉండాలి? ఏమండి? ఈ మనుషులు ఎదుట మనం ఎలా ఉన్నా ఈ మనుషులు మనల్ని రకరకాలుగా మాట్లాడతారు. ఏమండి? మనుషుల ఎదుట మంచోళ్ళుగా ఉండాలని, మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండాలని, మనుషుల ఎదుట యథార్థవంతులుగా ఉండాలని మనం ఇప్పుడు ప్రవర్తించకూడదు. మన తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక మనం ఎప్పుడూ కూడా మన యథార్థతను మనం విడిచిపెట్టకూడదు. యథార్థత అనేది మనలో లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు అని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఏమండి? దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో యథార్థత ఉండాలి. కానీ ఈరోజు యథార్థత అనేది రోజు రోజుకి ఏమైపోతుంది? కనుమరుగైపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక యథార్థత అనే లక్షణం మనలో ఉందో లేదో మనల్ని మనం పరీక్షించుకుని, ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి అయినా యథార్థత కలిగి మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అలాగే దేవుడు ఇంకా ఎవరిని ఇష్టపడతాడో మరొక మాట మనం చూడగలిగితే ఇదే సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ప్రియమైన దేవుని వాళ్ళరా, 12వ అధ్యాయము 22వ వచనం అందరూ చూడాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధం ఆడే పెదవులు అంటే దేవునికి ఇష్టం ఉండదట. ఏమండి? మరి ఈరోజు అబద్ధం ఆడిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అబద్ధం ఆడిన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే అందరూ అబద్ధాలు ఆడే వాళ్ళే. ఏమండి? ఏదో ఒక సందర్భంలో అబద్ధం ఆడతాం. కాబట్టి అబద్ధం అనేది ఒకవేళ మనం ఆడితే దేవుడు మనల్ని ఇష్టపడడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు అంటే అర్థం ఏంటి? సత్యవర్తనులు అంటే సత్యం అంటే వాక్యం. ఏమండి? అంటే వాక్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో, ఎవరైతే వాక్యానికి లోబడి బ్రతుకుతారో అలాంటి వారంటే దేవునికి ఇష్టము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి వాక్యానుసారంగా బ్రతికేవారు ఎవరున్నారు? ఏమండి? ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. వాక్యాన్ని వినేవారు ఎక్కువ మంది ఉన్నారు, వాక్యాన్ని చెప్పేవారు ఎక్కువ మంది ఉన్నారు, వాక్యాన్ని చదివేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఆ వాక్యానుసారంగా బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తక్కువ మందిలో మనం కూడా ఉండాలి. ఏమండి? వాక్యానుసారంగా బ్రతికే వారిలో మనం కూడా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అందుకే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అనంటే సత్యాన్ని అనుసరించేవారంటే దేవునికి ఇష్టలు. అందుకే క్రీస్తుకు పూర్వం దావీదు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. చూడండి, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. నీ కృప
నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? దావీదు గారు పలుకుతున్నారు. ఏమండి? ఏమంటున్నారు? నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ సత్యము అంటే నీ వాక్యము, నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను అని క్రీస్తుకు పూర్వం బ్రతికినటువంటి దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రతికిన దావీదు గారే ఇదిగో వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నప్పుడు, మరి ఇప్పుడు క్రొత్త నిబంధన కూడా వచ్చింది మనకి. అప్పుడు క్రొత్త నిబంధన లేదు, అప్పుడు వాక్యం పరిపూర్ణం కాలేదు. ఇప్పుడు వాక్యం పరిపూర్ణం అయిపోయిన కాలంలో ఉన్నాం. మరి కొత్త నిబంధన మరియు పాత నిబంధన కలిసి మన కళ్ళ ముందు పెట్టాడు. మరి వాక్యాన్ని వింటున్నటువంటి మనం మరి వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే వాక్యానుసారంగా బ్రతకకపోతే మన జీవితం వేస్ట్ అండి. ఏమండి? ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో అబద్ధ బోధలు ఉన్నాయి, ఎన్నో దొంగ బోధలు ఉన్నాయి. కానీ మనం ఏ బోధలో ఉన్నాం? అబద్ధ బోధలో లేం మనం. ఏమండి? అసత్యంలో లేం మనం, అపోస్తుల బోధలో ఉన్నాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పే బోధలో ఉన్నాం మనం. అవునా? ఇక్కడ బయట విషయాలు ఏమైనా చెప్తామండి ఎప్పుడైనా? కథలు కానీ, ఏమండి, కట్టుకథలు కానీ, పిట్టకథలు కానీ, కాకమ్మ కథలు ఏం చెప్పం మనం. ఏమండి? బైబిల్లో దేవుడు ఏదైతే వ్రాయించాడో అది మాత్రమే చెబుతాం. ఈ వాక్యం విన్న తర్వాత కూడా, ఇంత సత్యవాక్యం విన్న తర్వాత కూడా మనం వాక్యానుసారంగా బ్రతకకపోతే నిజంగా మన జీవితం శుద్ధ వేస్ట్ అనమాట. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక సత్యాన్ని అనుసరించి మనం జీవించాలి, వాక్యాన్ని అనుసరించి మనం బ్రతకాలి. లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. అందుకే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. అంటే ఎవరైతే సత్యాన్ని అనుసరిస్తారో, ఎవరైతే వాక్యానికి లోబడతారో, ఎవరైతే వాక్యాన్ని తమ జీవితంలో అనుసరించి బ్రతుకుతారో అలాంటి వారిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు అని ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి. అలాగే దేవుడు ఇంకా ఎవరిని ఇష్టపడతాడు మరొక మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. తీసారా? అందరూ తీయాలి, అందరూ చూడాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఏది ఇష్టమట? ఏమండి? బలులు అర్పించడం దేవునికి ఇష్టం కాదట. మరి ఏమిష్టం? ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, ఎవరైతే న్యాయంగా బ్రతుకుతారో అలాంటి వారంటే దేవునికి ఇష్టం. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లరా, క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలీల్లో చాలామంది ఏం చేసేవారంటే వాళ్ళు నీతి న్యాయాలను అనుసరించి నడుచుకునేవారు కాదు. ఏం చేశారు అంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికేస్తూ, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ, ఆ సమయానికి వచ్చి దేవుడు చెప్పినటువంటి కొన్ని బలులు ఉన్నాయి చూసారా? పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఇలా ఎన్నో బలులు ఉన్నాయి వాళ్ళకి. ఆ సమయానికి వచ్చి ఆ బలులు అర్పించేస్తూ ఉండేవారు. ఏమండి? నేను బలి అర్పించేస్తాను దేవునికి అనుకునేవారు. కానీ దేవుడు అంటున్నాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నువ్వు బలి అర్పిస్తే దేవుడు ఇష్టపడటం కాదు. బలి కంటే దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాడు దేవుడు? నీతిగా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడట, న్యాయంగా బ్రతికితే దేవుడు ఇష్టపడతాడట. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి? నీతిగా బ్రతకాలి. ఏమండి? నీతి లేదండి చాలామందిలో. ఉందండి? నీతి, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత ఇలాంటివి లేవు చాలామందిలో. అలా బ్రతికేస్తున్నారు అంతే, నామకార్థంగా. ఏమండి? నీతిని అనుసరించాలి, అలాగే న్యాయాన్ని అనుసరించాలి. రెండు చూస్తాడు దేవుడు. నీలో నీతి ఉందా లేదా చూస్తాడు, నీలో న్యాయం ఉందా లేదా చూస్తాడు. నీలో నీతి లేనప్పుడు, నీలో న్యాయం లేనప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా, నువ్వు దేవుని మాటలు విన్నా, నువ్వు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా అదంతా వ్యర్థం. మనకు ప్రియమైన దేవుని పిల్లరా, మనలో నీతి న్యాయం ఉండాలి. అవి ఉంటేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మనం ఏదో బలులు అర్పించేస్తేనో, మనం ఏదో కానుకలు ఇచ్చేస్తేనో, మనం ఏదో దేవునికి ఏదో బహుమానాలు ఇస్తేనో దేవుడు ఇష్టపడ్డా. అందుకే
సమూయేలు గారి ద్వారా దేవుడు తెలియజేసిన ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం వాక్యపట్నం చేసుకున్నాం కదా. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. తీసారమ్మా, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. చూసారా, సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకుంటే దేవుడు ఏం చేస్తాడట? సంతోషిస్తాడట. ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన. నువ్వు దహన బలులు అర్పించడం వలన దేవుడు సంతోషించడం. ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే అనుసరిస్తావో, ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే గైకొంటావో, ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఎప్పుడైతే లోబడతావో అప్పుడే దేవుడు సంతోషిస్తాడట. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆలోచించు అంటున్నాడు. ఆలోచించాలి. ఆలోచిస్తున్నారండి? ఆలోచించట్లేదు ఈరోజు చాలామంది. ఏమండి ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఆలోచించుము. బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు, బలులు అర్పించట కంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని మాట వినటం శ్రేష్టం, దేవుని ఆజ్ఞను అనుసరించడం శ్రేష్టం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లలు. కనుక దేవుని ఆజ్ఞను అనుసరించడం ముఖ్యం. మనం బలులు అర్పిస్తే దేవుడు మనల్ని ఇష్టపడడు. ఏమండి, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో అలాంటి వారిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. కనుక ఇప్పుడు మనల్ని దేవుడు ఇష్టపడాలి అంటే మనం ఏం చేయాలి? ఏమండి ఒక ప్రేమికుడు తన ప్రేయసి తనని ఇష్టపడాలంటే ఏం చేస్తాడు? ఆ ప్రేయసికి ఏమి ఇష్టమో అవన్నీ కూడా కొనుక్కెళ్ళి ఇస్తూ ఉంటాడు. అవునా? మరి ఇప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఏం చెప్పాడు అవన్నీ మనం చెయ్యాలి. ఆయన ఏదైతే వద్దు అన్నాడో వాటిని మానేయాలి. అవునా? ఆయన చెప్పినవన్నీ చేసినప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆయన వద్దన్నవన్నీ మానేస్తేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఆయన వద్దన్నవన్నీ చేస్తున్నాం అనుకోండి, ఆయన చెయ్యమన్నవన్నీ మానేస్తున్నాం అనుకో, దేవుడు ఇష్టపడతాడండి మనల్ని? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఇష్టపడడు ప్రియమైన వాళ్ళారు. కనుక తల్లిదండ్రులు చెప్పినవన్నీ పిల్లలు చేస్తేనే పిల్లల్ని తల్లిదండ్రులు ఇష్టపడతారు. తల్లిదండ్రులు చెప్పినవి పిల్లలు చేయనప్పుడు ఆ పిల్లల్ని తల్లిదండ్రులు ఇష్టపడరు ప్రియమైన దేవుని వాళ్ళారు. కనుక దేవుడు చెప్పినవన్నీ మనం చేసినప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, మనల్ని కాపాడుతాడు, మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయ సహకారాలు అందిస్తాడు. అలాగే దేవుడు మనల్ని ఇంకా ఇష్టపడాలంటే ఇంకా మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎన్నోసార్లు చదువుకున్నాం మనం ఈ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఏమండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మరి ఉందా? చాలా మందిలో విశ్వాసం లేదు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, చాలా మందిలో ఏం లేదు? విశ్వాసం లేదు. దేవుని నమ్ముకున్నారు, దేవుని సన్నిధికి వెళ్తారు, దేవుని మాటలు వింటారు, దేవునికి పాటలు పాడతారు, దేవుని వాక్యాన్ని వింటారు, కానీ వారిలో విశ్వాసం అనేది ఉండదు పిల్లలు. కనుక దేవుడు మనల్ని ఇష్టపడాలంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే నమ్మకం. ఏమండి, ఆ విశ్వాసం లేనప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే ప్రియమైన దేవుని వారు. కనుక పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడాలి, పూర్తిగా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి, పూర్తిగా మనం దేవుల్లో ఉండాలి, దేవుని ఆనుకోవాలి, మనం దేవుని మీద ఆధారపడాలి. అదే విశ్వాసం అంటే. ఏమండి,
కష్టాలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావటం, బాధలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావటం, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావటం, అది కాదు విశ్వాసం. కష్టాలున్నా లేకపోయినా, బాధలున్నా లేకపోయినా, ఇబ్బందులున్నా లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, పూర్తిగా మనం దేవుణ్ణి ఆనుకున్నప్పుడు, పూర్తిగా మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అదే మనకి దేవుని మీద విశ్వాసం ఉన్నట్టు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. కాబట్టి పూర్తిగా మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో సహాయ సహకారాలు చేశాడు. అయినా సరే వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచలేదట. ఒకసారి ఆ మాట చూద్దాం. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 78:22. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఎవరు వీరు? ఇశ్రాయేలీయులు. ఎన్ని అద్భుతాలు చేశాడండి దేవుడు వారి పట్ల. ఏమండి, మోషే గారి ద్వారా ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. బండల నుంచి నీళ్లు రప్పించాడు. ఇలా ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటున్నాడు. చూడండి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఈరోజు కూడా దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాడు, ఎన్నో ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు, ఎన్నో రోగాల నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. అయినా సరే మన వాళ్ళకి ఏమి లేదు. ఏమండి, విశ్వాసం లేదు. అంటే వీళ్ళు విశ్వాస ఘాతకులా? ఏమండి, దేవుడు ఎన్ని మేలులు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని సహకారాలు అందించినా కూడా మనిషికి ఏమి లేదు, విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి ఎలాగైతే విశ్వాసం లేదో, ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి ఎలాగైతే కృతజ్ఞత లేదో, ఈరోజు క్రైస్తవులు కూడా విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. ప్రియమైన దేవుని వల్ల కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అన్నాడు. కాబట్టి మనకి ఏముండాలి అంటే విశ్వాసం అనేది ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని వల్ల అలాగే దేవుడు మనల్ని ఇంకా ఇష్టపడాలంటే ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమనై ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లరా, దేవునికి ఏమి ఇష్టమో చెబుతున్నాడు ఇక్కడ చూడండి పౌలు గారు. 17వ వచనం, నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే ఫిలిప్పీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులు అపోస్తులైన పౌలు గారికి ఏం పంపారట? కొన్ని వస్తువులు పంపించారట. ఏమండి, అపోస్తులుడైన పౌలు గారు సువార్త పనిలో ఉన్నప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ విశ్వాసులు కొన్ని వస్తువులు పంపించారట. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే సువార్తికుడికి సువార్త పనిలో విశ్వాసులు సహకారం అందిస్తే ఆ సహకారం దేవుని దృష్టిలో ఎలా ఉందట చెబుతున్నాడు చూడండి. ఇవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే సువార్తికుడికి విశ్వాసులు ఏం చేయాలి? సువార్త పనిలో సహకారం అందించాలి. మీరు అందించే సహకారం దేవుని దృష్టిలో ఎలా ఉంటుందట? మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై
ఉన్నది. ఎవరికి అందించాలి సహకారం? అబద్ధ బోధకులకు కాదు, దొంగ బోధకులకు కాదు, ఏమంటే అబద్ధ ప్రవక్తలకు కాదు. ఎవరైతే సత్యాన్ని సమాజానికి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ అనేక మందిని సత్యంలో నడిపిస్తారో అలాంటి వారికి మాత్రమే సహకారం అందించాలి. ఇదిగో మొదటి శతాబ్దంలో అపోస్తలుడైన పౌలు గారు ఇదిగో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సమాజానికి అందించి అనేక మందిని దేవుని పాదాల చెంతకు నడిపించాడు కనుక ఇదిగో అనేక మంది ఏం చేశారు? సువార్త పనులు సహకారం అందించారు. అందుకే సువార్త పనులు సహకారం అందించే వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? ఇదే 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళారా, సువార్త పనిలో మనం ఏం చేయాలి? సహకారం అందించాలి. అలా సహకారం అందించడం వల్ల సువార్థికుడు ఏం చేస్తాడు? మరికొంతమందికి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ముందుకు వెళతాడు. ఎవరు సహకారం అందించట్లేదు అని ఏమనుకుంటాడు? సువార్త పనిలోకి అనవసరంగా వచ్చాను, నేను కూడా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బెటరు, ఏదైనా వ్యాపారం చేసుకుంటే బెటరు, ఎందుకు వచ్చింది? ఎవరో సహకారం అందించట్లేదు కాబట్టి నేను సువార్త పనిలోకి అనవసరంగా వచ్చాను, నా బిడ్డలను కూడా సువార్త పనిలోకి రాకుండా ఏదైనా ఉద్యోగంలోకో వ్యాపారంలోకి పంపిస్తే బెటర్ అనుకుంటాడు. అప్పుడు ఏమైపోతుంది? సేవ ఏమైపోద్ది? సువార్త పని ఏమైపోద్ది? ఆగిపోద్ది. అప్పుడు ఆత్మలు ఏమైపోతాయి? నరకానికి వెళ్ళిపోతాయి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, సువార్థికుడికి ఏం చేయాలి? విశ్వాసులు సహకారం అందించాలి. అది దేవుని దృష్టిలో మనోహరమైన సువాసనయు దేవునికి ఇష్టమైన ప్రీతికరముకు ఇష్టమునైన యాగము అన్నాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి సువార్థికుడికి సువార్త పనిలో విశ్వాసులు సహకారం అందించి ఇంకా అనేక ఆత్మలను రక్షించడానికి అతని పక్షంగా ఉండి అతను బలపరిచినప్పుడు అతను దేవుని వాక్యాన్ని మరింత మందికి అందించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. సువార్త పనిలో సహకారం అందించిన వారిని దేవుడు ఇష్టపడతాడు. వారు అందించిన సహకారాన్ని దేవుడు ఇష్టపడతాడు. మరి దేవుడు ఎవరిని ఇష్టపడడో ఒక మాట మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. దేవుడు ఎవరిని ఇష్టపడడో ఒక అద్భుతమైన మాట దేవుడు అక్కడ రాయించాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. తీసిరమ్మా 5:4 అందరూ చూడాలి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. చాలామంది మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. ఏమండి? దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు, దేవుడు ఏదైనా సహకారం అందించినప్పుడు నేను అది చేస్తాను ఇది చేస్తానని మొక్కుకుంటూ ఉంటారు. ఏమండి? మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. అవునా? దేవుడు మేలు చేసినప్పుడు ఆ మేలుని గమనించుకొని నేను దేవుని కోసం ఈ కార్యక్రమం చేస్తాను, దేవుని పక్షంగా నేను ఇది చేస్తాను, లేకపోతే దేవుని సన్నిధిలోకి ఇది కొనిస్తాను అనేది మొక్కుబడి చేసుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. అందుకే అంటున్నాడు, నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించటకు ఆలస్యం చేయకము. ఆలస్యం చేయకూడదు. ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో దాన్ని చెల్లించేయాలి. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. బుద్ధిహీనులు ఉంటారు కొంతమంది. ఏమండి? బుద్ధి ఉండదు వాళ్ళకి. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, బుద్ధిహీనులుగా ఉండకూడదు మనం. ఏమండి? బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టం ఉందా? బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టం లేదు. అందుకే బుద్ధిహీనుల గురించి క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట రాయబడింది. అదేంటో చూద్దాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం, కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 17. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దుస్తుల గురించి ఎలాంటి అద్భుతమైన మాట రాయబడింది చూడండి. బుద్ధిహీనుల గురించి, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. బుద్ధిహీనులు తమ దుష్ట
ప్రవర్తన చేత. బుద్ధిహీనులకి వాక్యానుసారమైన ప్రవర్తన ఉంటుందండి? ఉండదు. మరి ఏ ప్రవర్తన? దుష్ట ప్రవర్తన అన్నాడు చూడండి. దుష్ట ప్రవర్తన అంటే దుష్టుని యొక్క ప్రవర్తన. దుష్టుడు ఎవరు? సాతానుగాడు, అపవాదిగాడు. ఏమండి? బుద్ధిహీనులు అందరూ ఎవరో సంబంధులు? అపవాది సంబంధులు, సాతాను సంబంధులు. అందుకే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. కాబట్టి బుద్ధిహీనులను దేవుడు ఇష్టపడ్డు. ఏమండి? ఎవరిని ఇష్టపడతాడు? బుద్ధిమంతులను ఇష్టపడతాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనల్ని దేవుడు ఇష్టపడాలి అంటే ఇదిగో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, యథార్థంగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు అని చదువుకున్నాం. అలాగే ఇంకా నీతి న్యాయములను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు అని చదువుకున్నాం. అలాగే ఇంకా సత్యవర్తనులుగా మనం జీవించినప్పుడు, అంటే వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడని చదువుకున్నాం. విశ్వాసం కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడని చదువుకున్నాం. అలాగే దేవుని సేవకులకు సహకారం అందించినప్పుడు మనల్ని దేవుడు ఇష్టపడతాడని చదువుకున్నాం. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనందరము కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. కాబట్టి అందరూ కూడా దేవుడు చెప్పినట్టుగా బ్రతికి దేవునికి ఇష్టమైన జీవితం జీవించి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరము నేర్చుకున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ఇష్టపడాలి అంటే మీరు చెప్పినట్టుగా మేము బ్రతికినప్పుడే మీరు మమ్మల్ని ఇష్టపడతారని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలు విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.